ఎందుకు వెళ్ళడం? ఆ నైవేద్యాలు తెచ్చుకొని ఎక్కడన్నా కూర్చొని తిందాము, ఆకలి వేస్తున్నది, భరించలేకపోతున్నాడు, అప్పటికి వారం రోజుల నుంచి భోజనం లేదు వాడికి. అందుకని చెప్పేసి ఆ శివాలయంలోనే మెల్లగా ఉండి వాళ్ళు కొంచెం మాగన్నుగా నిద్రపోయేటటువంటి సమయంలో, వెళ్ళినటువంటి సమయంలో వీడు మెల్లగా వెళ్ళి ఆ తలుపు మెల్లగా తీశాడు. ఎట్లా తీశాడు? కట్టాయితంబుగా కటిమండలమున తీర్చిదట్టి చేల దిండుగట్టి, తనకున్నటువంటి ఒంటి మీద ఉన్నటువంటి ధోవతిని బాగా కాళ్లపైకి కట్టుకొని అడ్డం పడకుండా వాడు దొంగవాడు ఏ విధంగా తయారవుతాడో అట్లా తయారైనాడు. దొంగతనం చేయడానికి వచ్చినటువంటి వాడు వస్త్రాలు కానీ మరి ఏవైనా కానీ ఎట్లా తయారై ఇళ్ళకు వస్తాడో అట్లాగే తయారైనాడు వీడు. తలుపు కిర్రనకుండా తరిమి కొంచెం పైన ఓరవాకిట దేహమొయ్యనొనిపి, తలుపు మొత్తం తీయకుండా చిన్న తలుపు ఓరవాకిలిగా కిర్రనకుండా శబ్దం కాకుండా తలుపు తీసేట. తలుపు తీసి మెల్లగా మునివ్రేళులొయ్యననోపి చప్పుడుగాని పరిపాటి బహుభవనంబునం బట్టి మెల్లగా మునివేళ్ల మీద నడిచాట. శబ్దం కాకుండా, కాలి శబ్దం కాకుండా. వీడికి అలవాటే కదా, ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు వాహనాలన్నీ ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాడు వాళ్ళమ్మకు తెలియకుండా. తెల్లవారు చూసిన తర్వాత వాళ్ళమ్మ అయ్యో ఇది ఉండాలి అది ఉండాలి, ఏమిరా నీ దుంపదేగా తీసావంటే ఆ తీసాలే అనేవాడు. మరి వీడికి బాగా తెలిసినటువంటి విద్యే కదా, అందుకని మెల్లగా గర్భాలయంలోకి వెళ్ళాడు. పళ్ళెరంబుల సూపముల తోడ దీపాంకురఛాయ తెలివిజాలని ఎట్టి కోన చీకటిలోన కొనరజొచ్చి, అక్కడికి వెళ్ళేటప్పటికీ చీకటిగా ఉంది. దీపారాధన చేసి వెళ్ళారు వాళ్ళు, దీపం పెట్టి వెళ్ళారు. అది కాస్త ఏమవుతుందంటే కొడిగట్టిపోతూ ఉన్నది. దాంట్లో ఉండేటటువంటి ఆజ్యం నెయ్యి అంతా అయిపోయి కొడిగడుతూ ఉన్నది. వీడు వెళ్ళి చూశాడు. చూసి వెంటనే గర్భమంటప దీపికామాలికప్పుడు దశ జడంగ దాని నిర్వాణ దశ వహింపకుండా దీప్తి సంభ్రమంబున చేసి తెలివి పడగా అన్నమీక్షింపదలిచె బ్రాహ్మణకులుండు. ఆ దీపారాధన కొండెక్కిపోతూ ఉంటే ఆ పక్కనే ఉండేటటువంటి ఆజ్యాన్ని తీసి వేశాడు. దాంట్లో ఒత్తి లేదు, ఒత్తి అయిపోతున్నది. వెంటనే తన వస్త్రం చివర ఉండేటటువంటి దాన్ని కొంచెం చింపి ఒత్తిగా నలిపి దాంట్లో ఒత్తి వేశాడు. ఒత్తి వేసి దీపారాధన చేశాడు. చేస్తే కదా తెలిసేది ఎక్కడ ఏమున్నాయి, ఏ పదార్థాలు ఉన్నాయో తెలిసేది. అందుకని తన ఒంటి మీద ఉండేటటువంటి వస్త్రాన్ని తీసి నలిపి ఒత్తిగా చేసి దాంట్లో దీపారాధన చేసి ఆ దీపారాధన వెలుగులో ఒకసారి పరమేశ్వరుణ్ణి వీక్షించాడు. చక్కగా అక్కడ ఉండేటటువంటి ఆ వెలుతురులో ఉండేటటువంటి ఆ నైవేద్యాలన్నీ కూడా చూశాడు. చూసి నెయ్యి వేసి దీపారాధన చేశాడు. పరమేశ్వరుని చూశాడు. మెల్లగా అందులో ఉండేటటువంటి ఒక పళ్ళాన్ని తీసుకున్నాడు. తీసుకొని ఇక బయటికి తీసుకొని వెళ్ళి మనం భోంచేద్దాం అనుకొని పక్వాన్న పాత్రంబు పారిగై కొని బహిద్వార భూమి భుజింప వాంఛనప్పుడు పక్వాన్న పాత్రాన్ని, భోజన పాత్రను తీసుకొని బయటికి వెళ్ళి తిందాము అనుకుంటూ వెల్వడి వచ్చుచో విధివశంబునవాని కాలుకని వేలి అంగంబునందాకే. అట్లా వచ్చేటప్పుడు వాడి కాలు అక్కడ పడుకున్నటువంటి వాడి వేలిని తాకింది. తాకేటప్పుడు వాడు ఒక్కసారి ఉలిక్కిపడి లేచి ఎవరు దొంగ 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 అని చెప్పేసి వాడు గట్టిగా అరిచాడు. అరిచేటప్పుడే అందరూ ఒక్కసారిగా లేచారు. లేచి పరిగెత్తి పట్టుకుపోయేటప్పటికు వీడు ఆ ఆహార పాత్ర ఆ పళ్ళాన్ని అక్కడ బారేసి వీడు కూడా ఈ గుణనిధి కూడా బయటకు పరిగెత్తాడు. పరిగెత్తేటప్పటికీ వాళ్ళందరూ కూడా అన్నపాత్రంబు విడువక బనిసురుడు పారె భయ విహ్వలుండై బయలు వట్టి వెంట దగిలి తలవలరులు వణగబడగా వెంటనే వాళ్ళందరూ కూడా వెంటబడి రాళ్లతోటి అక్కడ ఉండేటటువంటి రాళ్ళు ఆయుధాలతోటి ఆ గుణనిధి మీద వేశారు. వాడు కాస్త ఆ మందిర ప్రాంగణంలోనే ఇంకా బయటికి రాకుండా మరణించాడు. అక్కడే పడి ఆ శివాలయంలోనే మరణాన్ని పొందాడు గుణనిధి. ఈ భోజనం కోసం వాడు అంతా చేశాడు. మరణించేటప్పటికీ ఏముంది మనకు తెలిసినటువంటి విషయమే. యమకింకరులు వచ్చారు వీడిని తీసుకొని వెళ్ళడానికి. అట్లాగే శివకింకరులు కూడా వచ్చారు. వీళ్ళు కైలాసగిరి నుంచి వచ్చేటప్పటికి శంకర కింకరులు వచ్చారు. వచ్చి అతని కొనిపో పని పూని యముని భటులు అడిగారు, ఇదేమిటండి మీరు వచ్చారేమిటి? వీడు పరమ దుర్మార్గుడు, నీచుడు, వీడు మేమీ సంస్కారం లేనటువంటి కులహీనుడు, ఏనాడు పరమాత్మను గురించి ఒక మాట అననటువంటి వాడు, జూదరి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా తాకట్టు పెట్టి తండ్రిని భ్రష్టు పట్టించినటువంటి వాడు, మీరెందుకు వచ్చారనేటప్పటికీ యమకింకర్లు అడిగారు, కింకరులారా మహాత్ములారా, శంకర కింకరులారా మహాత్ములారా మీరెందుకు ఇలాగ వచ్చారనేటప్పటికీ చెప్తూ ఉన్నారు వీళ్ళు. ఎవరు? యమకింకర్లు. వీడు కులాచారహీనుండు,
పితృవాక్య పరాంగుఖుండు, తండ్రి మాట వినలేదు, తల్లి మాట వినలేదు, సత్యశౌచ పరిభ్రష్టుండు, సంధ్యాస్నాన వర్జితుండు, శివ నిర్మాల్యాపహర్త. ఇంకా పైగా వీడు చేసినటువంటి పెద్ద దోషం ఏంటంటే శివుని యొక్క నిర్మాల్యాన్ని, నైవేద్యాన్ని దొంగతనం చేసినటువంటి పాపాత్ముడు వీడు. కాబట్టి వీడిని తీసుకెళ్ళడానికి మీరెందుకు వచ్చారయ్యా అని చెప్పేసి యమకింకర్లు అడిగితే వాళ్ళు శివకింకర్లు చెప్పారు, కాదయ్యా, శివధర్మం అతి సూక్ష్మమో, శివధర్మము అతి సూక్ష్మమైనటువంటిది.